జీవులలో జీవనాడిగా ప్రాణ సంచార రూపిణిగా ఉన్న జగన్మాత కామేశ్వరీదేవి పరమేశ్వరునికి కూడా ప్రాణనాడి అయిన విధానమును వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 85వ భాగము. కామేశ్వర ప్రాణనాడి లలితా త్రిశతి యొక్క నామములు సాక్షాత్ జగదీశ్వరి లలితాంబిక యొక్క నిర్గుణ తత్వమును వివరించే నామములు. లలితా సహస్రనామములు అమ్మ యొక్క సగుణ రూపమునకు సంబంధించిన అమ్మ కేశపాశములు, నేత్రములు, కర్ణములు, నాసిక, ఓష్ఠములు, కపోలములు, చుబుకము, భుజములు, కటిప్రదేశము, ఊరువులు, జంఘములు, పాదములు ఈ విధముగా వర్ణిస్తే శ్రీ లలితా త్రిశతి స్తోత్రము ఆ పరమేశ్వరి యొక్క అంతరేంద్రియములకు సంబంధించిన తత్వములను గురించి వివరిస్తుంది కనుక అంత తేలికగా అర్థమయ్యేది కాదు. ధ్యాసను ఈ నామములపై కేంద్రీకరించినప్పుడే అవి అర్థమవుతాయి. కామేశ్వర ప్రాణనాడి అన్న నామమునకు అర్థము కామేశ్వరుని యొక్క జీవనాడిగా పరమేశ్వరి ఉన్నది అని అర్థము. అసలు జీవనాడి అన్న పదమునకు అర్థము మనకు తెలియాలి కదా. ఈ విషయమును తెలుసుకోవడానికి ముందు మనము జీవులలో ప్రాణ సంచారము ఏ విధముగా ఉంటుంది అన్న విషయమును గ్రహించాలి. మానవులలో షట్చక్రములు ఉంటాయి అన్న విషయమును మనము ఇదివరలో తెలుసుకుని ఉన్నాము. జీవులందరిలోనూ కూడా సుషుమ్నా నాడి షట్చక్రములలో మొదటిదైన మూలాధార చక్రము మొదలుకుని శిరస్సు పైభాగమున గల బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి ఉంటుంది. మూలాధార చక్రము నుండి ప్రారంభమైన ఈ సుషుమ్నా నాడి స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము మొదలైన షట్చక్రముల ద్వారా పయనిస్తుంది. ఈ షట్చక్రములు కూడా ఆయా మాతృకావర్ణములు కలిగి యోగశాస్త్రము వివరించిన సంఖ్యగల దళములతో కూడి ఆయా చక్ర సంబంధమైన యోగినులచే పరిపాలింపబడుతూ ఉంటాయి. అటువంటి షట్చక్రముల ద్వారా పయనిస్తుంది సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడికి కుడివైపున ఇడా అను పేరు గల నాడి, ఎడమ వైపున పింగళ అను పేరు గల నాడి కూడా మూలాధార చక్ర పర్యంతము భూమధ్యములో ఉన్న ఆజ్ఞా చక్రము వరకు వ్యాపించి ఉంటాయి. మూలాధార చక్రములో తామరతూడులాగా 3.5 సుట్లు కలిగి కుండలిని రూపములో జీవులలో నెలకొని ఉన్న ప్రాణశక్తి సుషుమ్నా, ఇడా, పింగళా నాడుల ద్వారా ఊర్ధ్వముఖముగా ప్రయాణించి తిరిగి అధోముఖముగా మూలాధార చక్రమును చేరుచున్నది. ఇది జీవనాడి అయిన సుషుమ్నా నాడిలో ప్రాణశక్తి సంచారము. అయితే ఈ జీవనాడిలో ప్రాణ సంచారము జరుగుతుండుటకు కారణము ఎవరు అన్న విషయమును వేదములు ఈ విధముగా విశదీకరించాయి. న ప్రాణేన నాపానేన నమత్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ. ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రాణవాయువు చేత గాని అధ సంచారము గల అపానవాయువు వలన గాని మనుష్యుడు జీవించుటలేదు. ఈ ప్రాణాపానములు ఎవరిని ఆశ్రయించి ఉన్నవో అతని చేతనే జీవించుచున్నాడు అన్న అర్థమును వేదములు ప్రకటించుటచే జీవ ప్రాణధారణే అను ప్రామాణికము చేత జీవనాడి అన్న శబ్దమునకు లక్షణము పరమాత్మయే. ఇప్పటి వరకు మనము మానవులలో జీవనాడి గురించి తెలుసుకున్నాము. ప్రాణనాడి సంచారమునకు సంబంధించిన వివరము ఇంకా ఎంతో ఉన్నప్పటికీ
ఇంతవరకు మనము అర్థము చేసుకోగలిగితే చాలు. ఇక ప్రస్తుత నామమైన కామేశ్వర ప్రాణనాడి అన్న నామమును గనక మనము అర్థం చేసుకున్నట్లయితే కామేశ్వరునకు ప్రారబ్ధ కర్మమైన శరీరము లేకపోయినప్పటికీ భూత కాఠిన్య న్యాయముచే అనగా ఘనీభవించిన నెయ్యి వంటి స్వరూపము గలవాడు అయిన పరమేశ్వరుడు స్థాణురూపుడు. ఆయన ఎల్లప్పుడూ తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు. అటువంటి మూర్తిలో చైతన్య రూపముగా జీవనాడిగా ప్రాణనాడిగా ఉండే శ్రీమాత లలితాపరాభట్టారిక కామేశ్వర ప్రాణనాడి అన్న నామముతో ప్రశస్తమైనది. కామేశ్వరాధిష్ఠిత అయిన పరమేశ్వరి తనను ఆశ్రయించు భక్తులకు స్వజ్ఞానముతో పాటు పరమేశ్వర జ్ఞానమును కూడా ప్రసాదించి జీవునకు ఈశునకు మధ్య గల తెరను తొలగించి ఆయనలో లీనము చేస్తుంది. కామేశోత్సంగవాసిని శ్రీ మహాకామేశ్వరుని ఉత్సంగమున అనగా వామాంకమున స్థిత అయిన శ్రీ మహాకామేశ్వరీ దేవిని శ్రీ లలితాత్రి సతీ స్తోత్రము కామేశోత్సంగవాసిని అన్న నామముచే కీర్తించింది. లలితాతాపనీయము పరమేశ్వరిని అనేక మన్మథాకార కామేశోత్సంగవాసిని అనగా అనేక మన్మథాకారుడైన కామేశుని ఉత్సంగమున పరమేశ్వరి వసించును అని వివరించింది. శివునిలో నిత్యం లీనమై ఉండే సాక్షాత్కారాన్ని అనుభవించాలని పార్వతి కోరుకున్నది. కాబట్టి ఆమె జీవితం యొక్క ఈ ఉన్నత కోణాన్ని తాను కూడా గ్రహించగలదా అని శివుడిని అడిగింది. దానికి సమాధానంగా శివుడు చిరునవ్వు నవ్వి ఆమె ఆదిశక్తి మహాదేవత అని భైరవుడితో ఆత్మానందమును అనుభవించడానికి ఆమె చేయాల్సిందల్లా అతని ఒడిలో కూర్చోవడమేనని గుర్తు చేశాడు. ఈ విధముగా శివ వామాంక స్థిత అయిన పరమేశ్వరిని శ్రీ లలితాత్రి సతీ స్తోత్రము కామేశోత్సంగవాసిని అన్న నామముచే కీర్తించినది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో